వాటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్. సమ్మర్ కూల్, స్పెషల్ కూల్, హై కూల్, ఫ్రీజ్ కూల్ డ్రెస్. వాటర్ ఫ్లో అయ్యి తల మీద ఒక డ్రాప్ పడుతుంటది కంటిన్యూగా. ఈ భుజం నుంచి తల మీద ఒక డ్రాప్ పడుతుంటది కంటిన్యూగా. ఈ భుజం నుంచి ఒక డ్రాప్ పడుతుంటది. 3 ఇంచ్ పైపుల నుంచి 3 సైడ్ల నుంచి ఒక డ్రాప్ పడుతుంటది. ఈ 3 డ్రాపులు ఆ డ్రాప్ కలిసి బ్యాక్ సైడ్ ముడ్డికి పోతుంటది ఇట్లా వాటర్ అంతా. బ్యాక్ సైడ్ ముడ్డికి పోతుంటది ఇట్లా వాటర్ అంతా. పోసుకునేదైనా నీ కూలింగ్ వాడుకోవచ్చు. మూడోది నా 9 ఇంచుల పైపు. ఆ పక్కనోడు పోస్తాడేవానికి కూడా పైపు అంత దూరం ఇచ్చి రావచ్చు. ఆ పక్కనోడు పోస్తాడేవానికి కూడా పైపు అంత దూరం ఇచ్చి రావచ్చు. శివా కరా ఛార్జర్ పై తీసుకోది. స్విచ్ ఆఫ్ అయితే ఎట్లుంది? ఆ ఛార్జర్ పై తీసుకో. లేదా అవి ఒకడు ఎత్తాడు అప్పలాలు ఎక్కువ తినకూడదు. ఇక్కడ చూడు, దీంట్లో ఇక్కడ చూడు, ఈ పక్క నుంచి ఈ పక్క మళ్ళీ మా చెప్తాను అప్పలాల గురించి. ఇప్పుడు ఏం కానీ తినకూడదని నీకు నాకు కాదు, ఆడ బండ్లో వేరైపోతాడు. ఈ డ్రెస్ ఇచ్చి చెప్పు, నువ్వు ఒకడే కాదు బండోడు, ఇంకో 50 బండ్లు తీసుకుంటాము, రోజు 5 గంటలకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేది ఉంటుందని చెప్పు. 50 బండ్లు 500 బండ్లైనా అయితే డ్రెస్ బిజినెస్ లేక దిగిన క్లాత్ బిజినెస్. ఇప్పుడు నుంచి ఇప్పుడే స్టార్ట్. నీకు అవసరంలే, నీకు ఎవడు పెట్టమంటారు? నీకు ఇంట్లో అనుకోకుండా నువ్వురా నా పెట్టమనేది. నాకు ఐడియాలు నాకు వస్తాయి. నేను చేతగానోళ్ళు లెక్క ఏమన్నా తెలివితేటలు లేకుండా పెడతానా, లేదా అందరు అమ్మే బట్టలు అమ్ముతానా? సమ్మర్ ఎన్ని నెలలు ఉంటుంది? 6 నెలల 8 నెలల 8 నెలలు ఉంటుంది. దానిలో ఉపసమ్మర్ అని ఇంకా 2 నెలలు పెరుగుతుంది. దానిలో ఉపసమ్మర్ అని ఇంకా 2 నెలలు పెరుగుతుంది. టోటల్ అయితే 8, 2, 12. 12 నెలలు సమ్మర్ లో ఎట్లా అమ్మకూడదు? అమ్మచ్చు. మళ్ళా పోతాయి మళ్ళీ ఇంకా లాభమే కదా. బట్టలు ఎట్లా ఉడుకు ఉంటది, నువ్వు క్లాత్ బట్టి వాడాలా. సమ్మర్ కి ఎట్లా ఉండాలని కోరుకుంటారు పెద్దవాడు. నీ కోరికలేమి? నీ కోరికలు ఏమంటే అవి ఏమో చెప్పొద్దు. ఆ కోరికలు అడగలే. ఎండకి వేడి తట్టుకోలేక సాధారణ మనిషి ఏం కోరుకుంటాడు అని అడుగుతానా. మంచి గాలి, ఏసీ ఎట్లా ఆడిది, చెట్లు కింద కూర్చోవాలా, చెట్లు పొదల్లేకపోవాలా, చెట్లు పొదల్లేకపోవాలా. చెట్లకైతే ఎందుకు కూర్చుంటారు నీకు? ఓ నీడకి. మళ్ళా నీడకే మళ్ళా నువ్వు తిక్క వారం చేయదు. నువ్వు ఆటోకి పోయినావు, అది కూడా చెప్తావేమో అని చెప్పు. ఏసీ కావాలా, మంచి చల్లదనం కావాలా, రైబోగలంతా చల్లగా ఉండాల. రైబోగలంతా చల్లగా ఉండాలో అనేమో. పని పాట ఏముండకూడదు, సంపాదించేది ఏముండకూడదు, బతికేది ఏముండకూడదు. ఈ చెట్ల కింద ఉండాలా, నీ పొదల్లో ఉండాలా, ఏసీ కింద ఉండాలి. ఇదేనా ఎండాకాలం కూడా పని చేయడా? 12 నెలలు ఏమన్నా నువ్వేమన్నా ప్రెగ్నెంటా? 12 నెలలు మోసి ఏసీ కింద కూర్చుని ఏమన్నా బిడ్డని జన్మిస్తున్నావా? మళ్ళీ 12 నెలలు రాత్రి అట్లుంటుంది. కొన్ని రాత్రులు పని చేయాలని, రాత్రి మళ్ళీ సుఖంగా ఉండాలని. ఈ సుఖము నీ రాత్రి నాకెందుకు కానీ డ్రెస్ తీసిపోయేవానికి ₹1 కూడా 5,000 తక్కువ అమ్మని చెప్పేసి ఈరోజు ఒక పీసే వాడు పోయినోడిని చాలా మంది అడుగుతారు. మాకు రేపు జమ్మనేమని 5,000 అమ్ముతాను. చాలా మంది అడుగుతారు. రేపు 50 ఆర్డర్లైనా 100 ఆర్డర్లైనా ఇస్తామని చెప్పి మాట తీసుకొని వచ్చి డబ్బులు సాయంత్రం ఇమ్మని 5,000. ఏంది ఎందుకు వ్యాపారం పెడతాను? వ్యాపారం డ్రెస్ లో లేదు, నేను తయారు చేసిన టెక్నిక్ స్కిల్ ఉంది. నువ్వు ఇప్పుడు ఎండకి ఏదైతే ఏసీ కావాలనిపిస్తుంది, కూలర్ కావాలనిపిస్తుంది, చెట్టు కింద పోవాలనిపిస్తుంది, చెమ్మ చెక్క ఆడాలనిపిస్తుంది అని చెప్పి చూసినావా? చెమ్మ చెక్కని చెప్పలేదు. టైం పాస్ కి ఆడుకునేకి చెప్తాను లేదు, టైం పాస్ కి ఆడుకునేకి చెప్తాను లేదు. వాటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్. సమ్మర్ కూల్, స్పెషల్ కూల్, హై కూల్, ఫ్రీజ్ కూల్ డ్రెస్. వాని అమ్మ ఇది వేసుకుంటే చల్లగా ఉంటుంది. ఇంకా ఎండ పడాల నా మిందనమ్మ, ఇంకా పడాలనే ఫీల్ వస్తుంది నీకు. మనిషి చెట్టు కింద ఉండడు, చెట్టు నరికేసి చెట్టు తీసేయండి రా ఎండే నాకు పడాలనే టైప్ వస్తుంది. కూలు, డీప్ ఫ్రీజ్ కూలు, టెక్నాలజీ, ఆ రేంజ్ వాడిన టెక్నాలజీ. ఫస్ట్ బోనీ పీస్ లెక్కన రాని
ఇందాక 500 బండి కొడతారు అందుకే ఆర్డర్ వస్తుంది కదా, అందుకు ఆర్డర్ వస్తే 500 బండ్లు పెట్టాల మొత్తం చుట్టుపక్కల జిల్లాల వ్యాప్తంగా పంపిద్దాం ఒకసారి వేసుకొని చూద్దాం. డబ్బులు ఒకవేళ చెప్తాడు నువ్వు నా నా దగ్గరేనా రే బోని అని ఊరు వ్యాపారం స్టార్ట్ చేసిన బోని నువ్వు 5,000 వద్దు, నీకు ఎంత ఉంటే అంతే ఈ జోలు ఉంటే ఎంత ఉంటే అంత ఇచ్చి. నేను జోలు పెట్టుకొని దొరుకుతామా మళ్ళీ ఏం జోలు పెట్టుకుంటే ఏమవుతుంది? మేము ఆడ పెట్టుకోమో ఆడ తెస్తాను మళ్ళా ఇలా నువ్వు బోనీరా నువ్వు నీ చాదన ఎవరైనా వేసుకోవచ్చు కదా. కూలింగ్ డీప్ ఫ్రిడ్జ్ కూలింగ్ ఎవరు వేసుకోకూడదు, ఫ్రిడ్జ్ లో చల్లనీళ్ళు ఎవడు తాగకూడదా? తాగొచ్చు కదా, మళ్ళీ అట్ట ఇది ఎవడైనా వేసుకోవచ్చు. నువ్వే డబ్బులు టక్కందే వారికి వద్దని చెప్తున్నా మళ్ళీ టక్కందే ఎంతని రా బోని తిట్టుకోకుండా మనస్ఫూర్తిగా వ్యాపారం బాగా జరగాలని ఈ అంతే సార్ పోతే పూర్తిగా వ్యాపారం బాగా జరగాలని ఈ అంతే సార్ పోతే నువ్వు డబ్బులు లేవు ముట్టద్దు ఐటమ్ ముట్టద్దు నువ్వు డబ్బులు త్వరగా నువ్వు మళ్ళా చూడు మళ్ళా పోరా చల్ల ఉండాలని లేదు నీకు. ఓసారి ట్రై చేస్తే నువ్వేనమ్మా ఏం కూలింగ్ రా నాయన ఎండగాలని నువ్వే ఎగబడతావు, ఎండగా ఎగబడతావు నువ్వు. త్వరగా అప్లం పట్టు ఫస్ట్ బోని చేస్తాను కాబట్టి అప్లం ఇస్తానా? ఎంత ఉంది ఎంత ఉంది? ఎంజేది ఏం లేదు 50 100 100 10 50 200 100 అంతా 170 ఉంది. 170 కాదు 210 రూపాయలు ఉంది. 10 తీసుకో 200 అవుతుంది. 200 అవుతుంది. ఇది బోని చాలా ఉంది ఏంది బోనీరా ఏం దాని కూడా నువ్వు ఎక్కువ తక్కువ నేను అట్లా ఇస్తాను ప్రతి విషయంలో. తీసుకొని వేసుకొని ఆనందపడు. ఫస్ట్ లైఫ్లో ఎవరు వేసుకొని డ్రెస్ నువ్వే వేసుకుంటావు. ఇది వేసుకునేకి కొన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది వస్తువులు కూలింగ్కి. నువ్వు ఇప్పుడు ఏసీ కొన్నంత మాత్రాన పాటలు కొనుక్కోవా? ఏమైనా కాబడితే ఫ్రీ కూలర్ కొన్నంత మాత్రం నువ్వేం కొనుక్కోవా? ఏదో ఒకటి కాబడతాయి కదా. అట్లా దీనికి కూడా నోట్ చేసుకొని మళ్ళా చెప్పి ఇంట్రెస్ట్ లేదు, నేను బయటికి పోతున్నాను. 6 ఇంచుల పైపు ఈ లావు 6 ఇంచుల పైపు ఈ హైట్కి తీసుకో. 6 ఇంచుల పైపు అర్థమైందా? 3 ఇంచుల పైపు 3 తీసుకో. 1.5 ఇంచు పైపులు నేనే 3 ఇంచులు నేనే 3 ఇంచులు ఉంటానేమో మళ్ళీ 6 ఇంచుల పైపు ఏం వస్తానా? ఎవరు కట్ చేసుకో, నీకు ఉపయోగపడే పైపే అది. అర్థమైందా? 3 ఇంచులు 6 ఇంచులు 1.5 ఇంచు పైపు 3 పైపులు తీసుకో. 25 లీటర్లు వాటర్ క్యాన్ అడిగినామంటే ఎవడని ఇస్తాడు. ఏమి 25 లీటర్లు వాటర్ క్యాన్ తీసుకున్నావంటే దానికి ఒక బెల్ట్ కుట్టిమంటే ఎవడైనా టైలర్ కుట్టిస్తాడు. 25 క్యాన్లు నువ్వు వెనకాల వేసుకొని ఒకవేళ నువ్వు 50 క్యాన్లు వేసుకోవాలనుకుంటే 2 బెల్టులు కుట్టించుకో. 2 క్యాన్లు పెట్టుకోట్లా 50 కేజీలు 2 క్యాన్లు పెట్టుకోట్లా 50 కేజీలు 50 కేజీలు డ్రెస్ కొనబడుతున్నావు. పొలంలో ఏమైనా ముందు కొట్టి పంపిస్తున్నావు నువ్వు. అది వేసుకుంటాను కొంచెం, అది ఆప్షనల్. అంటే నువ్వు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అది కూడా చెప్తా. కొట్టే పోలే నువ్వు చెప్పేది నువ్వు. ఆ పైపులకి బాటిల్ కనెక్షన్ ఇస్తే నీకు వాటర్ ఫ్లో అయ్యి తల మీద ఒక డ్రాప్ పడుతుంటది కంటిన్యూగా. ఈ భుజం నుంచి తల మీద ఒక డ్రాప్ పడుతుంటది కంటిన్యూగా. ఈ భుజం నుంచి ఒక డ్రాప్ పడుతుంటది. 3 ఇంచు పైపుల నుంచి 3 సైడ్ల నుంచి ఒక డ్రాప్ పడుతుంటది. ఈ 3 డ్రాపులు ఆ డ్రాప్ కలిసి బ్యాక్ సైడ్ ముడ్డికి పోతుంటది ఇట్లా వాటర్ అంతా. ఈనో బ్యాక్ సైడ్ ముడ్డికి పోతుంటది ఇట్లా వాటర్ అంతా. ఇనోవా ఏ ఇనోవా ఏ కూర్చో మాట్లాడదాం. బిజినెస్ గురించి కోపం తెప్పించుకోవద్దు, కూర్చో మాట్లాడదా. తల చల్లదనం చేస్తుంది, భుజాల నుంచి ఇట్లా చల్లదనం వస్తుంది. ఈ చల్లదనం అంతా కలిసి వెనక్కి పోతుంది. తల తప్పేముంది? నీకు చల్లదనం కావాలని మనిషి కోరుకోడా? కోరుకుంటాడు. మళ్ళీ నీకు ఇప్పుడు కూలర్ ఎట్లా పడతాయి? నీళ్ళు పడవా చుట్టూ? నీళ్ళు ఏడొస్తాయి నీళ్ళు. ఇప్పుడు 25 కేజీలు వాటర్ క్యాన్లు 2 పెట్టుకున్నావు 50 కేజీలు ఇంకా చాలదా? అంటే నేను 20 క్యాన్లు మోసుకుంటూ అది నీ చల్లదనబడి ఈడబడి మన ఈడు ముడ్డిలో పోయి ఏ చిల్లర బజార్ చేస్తున్నావు నువ్వు? ఏ
చిల్లర బజార్ చేస్తున్నావు నువ్వు. 2 లీటర్ బాటిల్ అయిపోతే నీళ్ళు అయిపోతే 2 లీటర్ల నీళ్ళు బాగా అయిపోతే నీకు మళ్ళీ రౌండ్ తిరిగి 9 ఇంచుల పైపు నీకు పాయింట్ పెట్టేసుకుంటావు. నువ్వు ఎప్పుడైతే పాస్ పోస్తావు అనేది అది బాటిల్లోకి చేస్తుంటది. నువ్వు ఎప్పుడైతే పాస్ పోస్తావు అనేది అది బాటిల్లోకి చేస్తుంటది. మళ్ళా నీకు పట్టుకునేకి ఓపిక ఓడే చేస్తాడు. మళ్ళీ కంటిన్యూ వాటర్ వస్తుంటది కాబట్టి ఆ కంటిన్యూ వాటర్ నీ పై నుంచి పోసుకొని యానా కొడుకైనా ప్రపంచంలో ఫ్రిడ్జ్ కూలింగ్ సమ్మర్ స్పెషల్ డ్రెస్ కూలింగ్ రాదా కూలింగ్ రాదా నీకు ఎట్లా యూజ్ చేసుకుంటే నీకు తడిచినావా లేదనేది ముఖ్యం. నీళ్ళు పట్టుకొని పోసుకు ఎవడొద్దన్నాడు. మాట్లాడతామన్నా ఎట్లా డ్రెస్సులు పెడతాను నువ్వు వద్దా? నీకు 9 ఇంచుల పైప్ పెట్టుకుంటే అయిపోయి పని అయిపోయినట్టు. ఎవడు పెట్టుకుంటాడు 9 ఇంచుల పైప్? నువ్వు పోసుకోలేదు అనుకో పక్కన ఎవడని పోసేవాడు అంటే 9 ఇంచుల పైప్ అయిపోయి అన్న బాటిల్ నింపుతుంది నేను ఏదో కూలింగ్ వాడుకుంటా అంటే పోస్తారు. ఏం అవసరం నా క్వాలిటీ నాదంతా మీరు వద్దనుకుంటే దాన్ని నేనేం చేయను. బంగమే ఏంది నేను నువ్వు అట్లా కాదు చెప్తా. ఎందుకు ఎందుకు లెక్కిచ్చినావు నువ్వు వద్దన్నావు కదా. చెప్తా సార్లే నాకు నమ్మకాలే ఫస్ట్ పైపులు ఫిట్ చేయించుకుని రాపు. సార్లే నాకు నమ్మకాలే ఫస్ట్ పైపులు ఫిట్ చేయించుకుని రాపు. 6 ఇంచులు ఒకటి 3 ఇంచుల పైపులు ఒకటి 1.5 ఇంచు ఒకటి 9 ఇంచు పైపు బిగించుకుంటానో లేదో నాకు అవసరం డ్రెస్ చెప్తా. ఎందుకు సార్ ఫస్ట్ కుట్టిన డ్రెస్ అది ఎందుకు డ్రెస్ ఇచ్చాకేమే నీ డ్రెస్సా పైపులో ఎందుకు నువ్వు అసలు ఏం చెప్పినా నాకే నీకు అదే హై వోల్టేజ్ కూలింగ్ డిఫ్రిజిరేషన్ కూలింగ్ సమ్మర్ స్పెషల్ హాట్ బట్ స్వీట్ డ్రెస్ చెప్పినా ఉచ్చలు పోసుకొని నెత్తి మీద ఎనిపోతావు అంతా నీకు ఖచ్చితంగా పోసుకోమని చెప్పలే. నువ్వు క్యాన్లు పెట్టుకోవచ్చు. ఎవడైనా కానీ ఇట్లా 3 ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు క్యాన్లు ఫిట్ చేయించుకోవచ్చు. 5 క్యాన్లు అయినా పెట్టుకోవచ్చు. అర్థమైందా? లేదా మిద్ది మీద వాటర్ క్యాన్ ట్యాంక్ ఉంది అదైనా పెట్టుకోవచ్చు. ఉండు 2 ఆప్షన్. నువ్వు పోసుకునేదైనా నీ కూలింగ్ వాడుకోవచ్చు. 3వది నా 9 ఇంచుల పైపు ఆ పక్కరోడు అవడం పోస్తాడేవానికి కూడా పైపు అంత దూరం ఇచ్చి రావచ్చు. ఆ పక్కరోడు అవడం పోస్తాడేవానికి కూడా పైపు అంత దూరం ఇచ్చి రావచ్చు. ఈ 3 ఆప్షన్లో ఏదా యూజ్ చేసుకో. అసలు ట్యాంక్ ఏంది నా హైట్ ఏంది నా బలం ఏంది నా చిన్న బాటిల్ పెట్టుకో. 1/2 లీటర్ బాటిల్ 2 పెట్టుకో. 9 ఇంచుల పైపుతో కలమండుతో ఓపించుకో. నువ్వు 3 ఇంచుల పైపులో నువ్వు పోసుకో. క్యాన్సిల్ వద్దా? 5,000 నీకు రాడ్డు నిలబడాలంటే చెక్ ఉంటేనే కదా నీకు బ్యాలెన్స్ ఉండేది. భూమి చెక్కరా బోనినే అసలు ఎక్కడ ఇవన్నీ నీతో మాట్లాడే వేస్ట్. నువ్వు ఏడు పిలుస్తున్నాను ఏంది వ్యాపారం స్టార్ట్ చేస్తాను నీకు పోయి అడిచిరా చేసుకో మళ్ళీ కనపడినావు సంపుతున్నాయిలా పో ఏందా లాస్ తెప్పించారు. లాస్ అయిందిరా లాస్ అయింది కదా. లాస్ అయింది కదా. ఇప్పుడు నేను వేరే వానికి అమ్ముకునేవాని గబ్బులేవి నువ్వు కొనుక్కున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆ గోరేముంది నువ్వు 9 ఇంచుల పైపులు ఎన్ని గోర్లైనా వస్తాయి. నీళ్లు కొడతాంటాయి. ఎట్లుంటది నన్ను నచ్చలే డ్రాప్ తల మీద పడ్డావు. నేను ఎందుకు చెప్పు చూసాను. ఏం చూస్తావు? ఎట్లే ఉండదు లేడీస్ డ్రెస్. గజ్జినాటలు నీ వర్షం పడినప్పుడు నీకు ఫీల్ ఉండాలంటే లేడీస్ డ్రెస్సే కదా. ఆడోళ్ళకి వర్షం అంటే లేడీస్ డ్రెస్ ఇష్టం కాబట్టి నేను ఆ టైప్ థింక్ చేసిన. నీకేమి నీకు కావాలంటే నైటీ డ్రెస్ తీసుకోరా. ముఠాల్ చిటాల్ నైటీలో కూడా ఉంది వాటర్ ఫాల్స్ పడేది.
నీకు మోడల్ తగ్గట్టు డిజైన్ చేస్తావు కదా. ఏంది? నువ్వు డబ్బులు ఇవ్వు కదా. నేను డబ్బులు ఇచ్చే స్తోమత ఏడుంది నాకు. ఇది ఇంకా వ్యాపారం మొదలైంది. మొదలైంది లేదు నాకు బోని అయింది. నీకు యాడ్ నుంచి కట్టేది ఇప్పుడు డబ్బులు. ఎట్లా వస్తుంది? చూసారా కండీలు బిగించుకొని వస్తావా? పైపులు బిగించుకొని వస్తావా? చిటాలు పా. యూజ్లెస్ ఫెలో. చిల్లర వ్యాపారస్తులు ఎట్లా బిహేవ్ చేయాలనేది కూడా తెలియదు. ఎవరుండు నా లెక్క ఎవరు? ఇవన్నీ నేను చాలా అయిపోయింది పో ముఠాలు. నీకు మరిగూచి గిడ్రస్ కూడదురా. నీకు ఇంకా పైప్ డైట్ పెట్రోల్ మర్చిపోయినా నీకు కూడా చెప్పింది కదా. సాయంత్రం చెప్పుకోకుండా ఏరా సాయంత్రం ఇప్పుడు అంటే ఏరా గిడ్డి